హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఆర్జీయూకేటీ సెట్ 2021కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్ట్. సో మన ఏపీలోది. సో ఎవరైతే అప్లై చేసుకోండి, అది నిన్న రిలీజ్ అయింది. సో వాళ్ళు కొంచెం లేట్ అయింది వీడియోకి, సారీ ఫ్రెండ్స్. సో దానికోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఏదో క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో మీరు ఆర్జీయూకేటీ సెట్ 2021 అని చెప్పి ఎంటర్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది చూసారా, ఇక్కడ టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. మీరు దాని నుంచి ఇంకేం చేయవసరం లేదు. మీరు ఇలా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు పేపర్ అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్. సో ముందుగా మనం ఇవి చూద్దాం ఒకసారి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏంటో, అసలు ఏందో ఇది మొత్తం చూద్దాం ఒకసారి డీటెయిల్గా. ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇది చూసుకోండి, ఇక్కడ ఫుల్ ఫామ్ ఇచ్చేసారు. ఆర్జీయూకేటీ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని చెప్పేసి. సో ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో 2021 నుంచి 2022. ఓకే, ఇవన్నీ ఇచ్చేసారు. వాళ్ళ లొకేషన్ ఇచ్చారు, ఒంగోలు అండ్ శ్రీకాకుళం అని చెప్పి న్యూస్ అని అలా. సో ఇక్కడ మొత్తం ఇండెక్స్ ఇచ్చారు. సో అబౌట్ వాళ్ళ మొత్తం కాలేజ్ గురించి డీటెయిల్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో, ప్రీ యూనివర్సిటీ కోర్సు 2 years, బీటెక్ కోర్సు 4 years అని చెప్పేసి ఇలా ఉన్నాయి కోర్సెస్ అనేవి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పర్టికులర్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేట్ 18th రిలీజ్ అవుతుంది. సో పేమెంట్ తీసుకున్న త్రూ గేట్వే ఓపెన్ అయింది వచ్చేసి 20, అంటే నిన్న 10 AM నుంచి మొదలైంది. సో అది కూడా 6/9 దాకా ఉంటుంది. నెక్స్ట్ మంత్ 6 దాకా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు పేమెంట్ చేయొచ్చు. దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ కూడా ఉంది. సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ డేట్ విత్ 1000 రూపీస్ లేట్ ఫీ కట్టి కూడా మీరు అయితే చేసుకోవచ్చు అప్లికేషన్. తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్స్ 18/9/2021 ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్ అని చెప్పి ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 26/9/2021, అది కూడా 11 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. ఇనీషియల్ కీ వచ్చేసి కీ పబ్లికేషన్స్ 26/9/2021. అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీ విత్ రిసీవ్డ్ అప్ టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు, కొన్ని డేట్స్ ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబర్ ఆఫ్ 10th క్లాస్ గుర్తుండాలి. మీకు ఆల్రెడీ మీ 10th మెమో ఉంటుంది కాబట్టి మెమో మీద మీకు నెంబర్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అందరికి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఎక్సెట్రా ఏమైనా ఉంటే వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేసుకుంటారు, రిజర్వేషన్ విత్ దిస్ కేటగిరీ మీరు చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్ స్కాలర్షిప్ అని చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ బై దోస్ క్లెయిమింగ్ లోకల్ కేటగిరీ, అంటే మీరు మైగ్రేషన్ అయితే తెలంగాణ అలా మైగ్రేషన్స్ అని ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫర్ ఓసీ క్యాండిడేట్స్ టీఎస్ అండ్ ఏపీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సేమ్ ఇక్కడ 400 రూపీస్ అయితే ఉంది. ఫర్ బీసీ, టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి 250. ఫర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపీస్. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ. ఫీ పేమెంట్ కనుక చూసుకుంటే ఎలా ఫీ పేమెంట్ జరుగుతుందంటే డెబిట్ కార్డ్స్ ద్వారా కావచ్చు, మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. అదే మీరు డెబిట్ కార్డ్ చూసుకుంటే అది రూపే కార్డ్ అయితే మీకు ఛార్జెస్ ఏం పడవంటున్నారు. అదే వీసా, మాస్టర్ కార్డ్ అయితే ఖచ్చితంగా 0.45% ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది అంటున్నారు. అదే నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి 18 రూపీస్ పడుతుంది అంటున్నారు ఛార్జెస్. నెట్ బ్యాంక్ ఆల్ బ్యాంక్స్కి అయితే 15 రూపీస్ పడుతుంది. ఎక్సెప్ట్ ఈ బ్యాంక్స్ అయితేనే ఎక్స్ట్రా పడుతుంది మీకు 2 రూపీస్, సారీ 3 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే 1.30% పడుతుందంట ట్రాన్సాక్షన్ వాల్యూకి. సో యూపీఐ అయితే నిల్. మీరు మాక్సిమం రూపే అండ్ యూపీఐ చూసుకోవటానికి ట్రై చేయండి. డెబిట్ కార్డ్లో రూపే అండ్ యూపీఐ పేమెంట్ సెట్ చేస్తే మీకు ఛార్జెస్ ఏం పడవని చెప్తున్నారు. సో ఇంకా డీటెయిల్స్ ఇవి. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఏదైతే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు ఆర్జీయూకేటీలో క్యాండిడేట్ ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలి, లేకపోతే ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ ఆర్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి కండక్టెడ్ ఇన్ 2021 అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. అదే క్యాండిడేట్ ఏజ్ చూసుకుని 15 years ఆఫ్ ఏజ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2021 అంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ బై బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుందంట. ఇఫ్ లెస్ దాన్ 15 years ఆఫ్ ఏజ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అంటున్నారు. హ్యావ్ పాస్ ఎగ్జామినేషన్ ది ఫస్ట్ అటెంప్ట్లో అయితే. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ ఆన్ ఆర్ 31st December 2021 అంటున్నారు. 21 years ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు. అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్ షెల్ బీ ఆఫ్ ఎన్ ఇండియన్ నేషనాలిటీ ఆర్ బిగ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటున్నారు. పిఐఓ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ అయితే ఉండాలి.
and candidate should be belongs to state of Andhra Pradesh or Telangana. The candidate should satisfy local or non-local status requirements as laid down in the Andhra Pradesh అంటున్నారు. సో ఇదైతే మీరు చూసుకోవాలి. అండ్ ఇక్కడ సిలబస్ ఇచ్చారు కంప్లీట్గా, మీరు అది చూసుకోవచ్చు. మొత్తం సిలబస్ ఉంది. సో దాంతోపాటు కొన్ని క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాడు, ఒక మోడల్ పేపర్. సో ఇది ఇలా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చేసారు. సో ఇవన్నీ మీరు క్లారిటీగా చదువుకోవాలి ఫ్రెండ్స్. మీరు దాన్ని క్లారిటీగా అర్థమైతే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటని వెళ్దాం ముందుగా. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏం చూసుకున్నాం, అది యూజర్ గైడ్ చూద్దాం. యూజర్ గైడ్ ఏంటో అసలు చూద్దాం ముందు మనం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది అంటున్నారు. సో మనకి ఫస్ట్ ఇలా ఓపెన్ అయింది కదా ఇందాక. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై అని చెప్పి కొట్టంగానే ఇప్పుడు ఒకసారి పేమెంట్ ఎలా చేస్తారో చూపిద్దాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ 28/2021 10 AM ఆన్వర్డ్స్ టు 6/9/2021 అప్ టు 5 PM అని ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ విండోకి ఓపెన్ అయింది చూసారు, ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది చూసారు, ఇక్కడ న్యూ అని. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ముందు ఇచ్చాడు రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, అనెక్చర్స్ అని చెప్పేసి, ఇన్స్ట్రక్షన్ గివెన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ అంటున్నారు. ఫీ పేమెంట్ ఇందాక చెప్పాను నేను. సో రికమెండెడ్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూస్ చేయమంటున్నారు. ఓకే, క్లిక్ హియర్ టు పే ది అప్లికేషన్ ఫీ అంటున్నారు. సో ముందు దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అంటున్నారు. ఇన్ కేసు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో అయితే ఓన్లీ ఇక్కడ కమ్యూనిటీ మారుతుంది, ఇక్కడ ఓన్లీ ఓసీ కమ్యూనిటీ వస్తుంది. అదే మీరు ఎన్ఆర్ఐ అయినా సరే ఓసీ కమ్యూనిటీ వస్తుంది. ఇన్ కేసు ఎస్ అంటేనే మీకు ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు మీ కమ్యూనిటీ ఏదైతే ఉంది, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇవి ఏదైతే ఉన్నాయో. సో ఇలా మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏ బోర్డో సెలెక్ట్ చేసుకోండి. అది మీ ఏ బోర్డు అయినా కావచ్చు, స్టేట్ బోర్డు, చాలా బోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ. ఎస్ఎస్సి బోర్డు తెలంగాణది, ఏపీది, అండ్ సిబిఎస్సి, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్ అండ్ అదర్ స్టేట్ బోర్డ్స్ అని ఇచ్చారు. సో ఏ బోర్డు అయితే మీరు ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అని కొట్టారంటే మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది. మీ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయమంటున్నారు. ఎలా అయితే మీరు 10th ఉందో అలా ఎంటర్ చేయండి మీ నేమ్ అనేది. మీ ఫాదర్ నేమ్ ఎలా 10th ఉందో అలాగే ఎంటర్ చేయండి. సో మదర్ నేమ్ కూడా అలాగే ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు అది 10th ఎలా ఉంటే అలా అప్లై చేసి ఎలా పెట్టుకోండి. ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి చూడండి మీరు. దాని తర్వాత మీరు పే అమౌంట్ అని కొట్టేస్తే పే అమౌంట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ గైడ్లోకి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా, ఇదంతా ప్రాసెస్, ఇక్కడ దాకా మీరు చేయాల్సిన ప్రాసెస్. నెక్స్ట్ పే అమౌంట్ కొట్టాలి. ఇలా మీకు వస్తుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, కాల్ హోల్డర్ నేమ్ ఇచ్చి మేక్ పేమెంట్ కొడితే ఓటీపీ వస్తుంది. పేమెంట్ ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్గా మీరు అక్కడ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇక్కడ ఇప్పుడు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చూసారు. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ నెంబర్ ఏదైతే మీకు ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది చూసారు. ఇక్కడ ట్రాన్సాక్షన్ పేమెంట్ నెంబర్ ఉంది చూసారు. ఈ ఏదైతే ఇక్కడ ఉందో మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇందాక ఇచ్చిన నెంబర్ అక్కడ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. సో ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని కొట్టంగానే మీకు ఏంటంటే మీకు ఇలా వస్తుంది మీకు డాష్ బోర్డ్. ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్టికులర్స్, అదర్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇమేజ్ అప్లోడ్, డిక్లరేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఇవి ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ముందే వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు పేమెంట్లోనే మీరు ఇచ్చేసారు ఆ డీటెయిల్స్. ఇంకేస్ మీరు ఏంటంటే ఇక్కడ క్యాంపస్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ క్యాంపస్ ప్రిఫరెన్స్ ఉంటే ఈ క్యాంపస్ ప్రిఫరెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కేస్ మీరు క్లియర్ కొట్టుకోండి, క్లియర్ కొట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ అంతా సేమ్ ఉంటుంది. జెండర్ ఆఫ్ ది క్యాండిడేట్ స్టూడెంట్ చూసుకుంటే మీకు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. కమ్యూనిటీ ఆల్రెడీ మీరు అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు చేయవసరం లేదు. సో మీరు ఇక్కడ రిజర్వేషన్కి అప్లికబుల్ అయితే ఎస్ అని కొట్టండి. ఇన్కేస్ నో అయితే నో అని. ఇన్కేస్ డిజబిలిటీస్ ఏమైనా ఉంటే ఎస్ నో అని ఉంటాయి. ఇక్కడ డిజబిలిటీ, పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అప్లోడ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుంది కదా అది ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నారు. సో డ్యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఏ చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ అని చెప్పి అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇన్కేస్ ఎస్ అయితే మీరు దానికి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇలా అయితే మీరు ఏంటంటే ఇక్కడ కూడా అది ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టి అప్లోడ్ చేయండి సర్టిఫికేట్ని. అదే రిజర్వేషన్ స్పోర్ట్స్ అయితే ఎస్ అని పెట్టి ఇక్కడ మళ్ళీ డేటాను అప్లోడ్ చేయండి. ఇలా అయితే మీరు చేయొచ్చు. నెక్స్ట్ అని కొడతాం. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని కొడితే మనకి ఇలా వస్తుంది. 8th స్టెప్ ఇది. ఎడ్యుకేషన్ పర్టికులర్స్లో మీరు డిడ్ యూ పాస్ ది ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఇన్ ది ఇయర్ 2021లో పాస్ అయ్యారా అంటున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే క్లాస్ 10th, తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పి అడుగుతున్నారు. మీ ఇష్టం, మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తే అది. ఆర్ యూ a candidate migrated from the state of Telangana to state of ఎస్ అయితే ఎస్ అంటే మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యారా అని చెప్పి అడుగుతున్నారు. ఇన్కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ విచ్ అప్లికెంట్ ఈస్ డిక్లేర్డ్ లోకల్లీ.
స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్టిక్, విజయవాడ, కృష్ణా డిస్టిక్ అవి ఉంటాయి కదా, అవి అప్లోడ్ చేయండి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఏదైతే లోకల్ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అది జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేయండి. 100 KB నుంచి 1 MB లోపల ఉండాలంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్ మొత్తం జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఇక్కడ 10th క్లాసు, 9th క్లాసు, 8th, 7th, 6th, 5th, 4th దాకా మీరు ఎంటర్ చేయాల్సిందే. మీరు డీటెయిల్స్ మొత్తం మీ స్టేటు, మీ లోకల్, మీ స్టేటు, మీ లొకేషన్, మీ స్టేటు, డిస్టిక్ పక్కన మీకు స్కూల్ ఒక అంటే ఉంటుంది నేమ్, అది ఇక్కడ మీ స్కూల్ నేము, స్కూల్ లొకేషను, స్కూల్ ఏ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది, సెలెక్ట్ టైప్ ఆఫ్ ద స్కూల్. ఇలా మొత్తానికి ఇన్ కేస్ మీరు ఒకే స్కూల్ అయితే అన్నీ ఒకే టైప్ పెట్టేసేయాలి. ఇన్ కేస్ మీరు 6th దాకా ఒక క్లాస్లో చదివారు, ఒక స్కూల్లో చదివారు, 7th నుంచి వేరే స్కూల్లో చదివారు అన్నప్పుడు అట్లా మారుతూ ఉంటాయి. సో అదైతే మీరు చూసుకోండి జాగ్రత్తగా ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత లోకల్ అప్లికేషన్ యాజ్ పర్ అప్లికేషన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇది అదర్ డీటెయిల్స్ కిందకి వస్తుంది. అదర్ డీటెయిల్స్లో మీరు ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీరు ఎక్కడ రెసిడెన్స్ మీరు అది ఎంటర్ చేయండి. యాన్యువల్ మీ పేరెంట్ ఇన్కమ్ ఎంత, <5 lakh లేదా <1 lakh అని చెప్పి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. అది మీరు ఎంటర్ చేయండి. అది జస్ట్ మీరు అక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి పేరెంట్ ఆరిజిన్ ఆఫ్ ఇన్కమ్ రేషన్ కార్డ్ అని చెప్పేది ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు అదర్ ఆప్షన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా నెక్స్ట్ స్టెప్ వస్తుంది, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని. ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పించారు, స్టార్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలి. సో సెలెక్ట్ ది సెంటర్ ప్రిఫరెన్స్ అని చెప్పించారు. ఇన్ కేస్ మీరు ఆంధ్రాలో పెట్టుకోవాలనుకుంటే ప్రిఫరెన్స్ ఆంధ్ర పెట్టుకోవచ్చు, తెలంగాణ ఉంది. సో ఆంధ్ర పెట్టుకోండి. ఇన్ కేస్ ఆంధ్ర వాళ్ళు అయితే సెలెక్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్, కృష్ణా డిస్టిక్, నెల్లూరు అవన్నీ ఉంటాయి కదా, సో ఆ డిస్టిక్, మండలం పెట్టుకున్న తర్వాత మీ అప్లికెంట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఇందాక ఎక్కడైతే ఇచ్చిందో అది ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్. ఇన్కేస్ మీ ప్రిన్సిపల్ ఆర్ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ అంటే మీ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి, సరిపోతుంది, ఇబ్బంది లేదు ఇక్కడ. సో అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే మీ అడ్రస్ ఇచ్చేసేయండి మొత్తం. ఇన్ కేసు సేమ్ పైది కిందది ఒకటే అనుకుంటే పర్మనెంట్ అడ్రస్ ఒకటే అంటే ఇన్ కేసు ఇవ్వండి. మీరు ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా, అదే ఇచ్చేసేయండి ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి. సో యూ విల్ డైరెక్ట్ టు ఇమేజ్ అప్లోడ్ అంటుంది. ఇక్కడ మొత్తం మీరు అప్లోడ్ చేయాలి ఇమేజెస్ని. సో ఇమేజెస్ చూసుకుంటే అప్లోడ్ ఇమేజ్. సో అప్లోడ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ హాల్ టికెట్ ఆర్ గ్రేడ్ షీట్ మార్క్స్ మెమో పాస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు బ్రౌజ్ అని కొట్టి అది 150 లేదా 1 MB లోపల ఉండాలి, ఈ మధ్యలో ఉండాలి. సో దీని మీద బ్రౌజ్ అని కొట్టి ఆ ఎస్ఎస్సి ఫోటో ఏదైతే మీరు స్కాన్ చేస్తుంటారో అది అప్లోడ్ చేసేయండి ఇక్కడ మీరు ఫోటో చూసుకున్నట్టయితే ఫోటో సిగ్నేచర్ అని. సో ఇది వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపల ఉండాలి. అది జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఇదైతే ఖచ్చితంగా. ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఈ ఫోటో కూడా. సో ఇక్కడ బ్రౌజ్ చేసి 2 పెట్టేసింది, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా మ్యాక్సిమం సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒకటి వస్తుంది, డిక్లరేషన్ అని వస్తుంది నెక్స్ట్. సో ఐ హియర్ బై డిక్లేర్ అని చెప్పి మొత్తం నేను చూసుకున్నాను, ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ట్రూ అన్ని నేను ఒరిజినల్ డేటాని ఇచ్చాను, నేను ఎక్కడ తప్పు ఇవ్వలేదని చెప్పి ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేశారో అది మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. 1కి 2 సార్లుగా మీరైతే చూసుకోండి, ఎందుకంటే మనీ పే చేస్తున్నారు. ఎక్కడైనా కొంచెం మిస్టేక్ వచ్చేసినా సరే చాలా ఇబ్బంది పడతారు తర్వాత మీరు. సో కాబట్టి జాగ్రత్తగా ఫిల్అప్ చేసేది ఇప్పుడు 1కి 2 సార్లు ముందు చూసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు, ఇక్కడ మీకు ఇబ్బంది లేదు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి మధ్య షిఫ్ట్ అవుతాం వెళ్ళచ్చు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇన్ కేసు మీరు తప్పు అనిపించింది అనుకోండి, వెళ్ళిపోండి అక్కడ ఆ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళండి. సో లాస్ట్లో ఒక కన్ఫర్మేషన్ ఒక పేజ్ వస్తుంది, ఆ పేజ్లో మొత్తం చూసుకోండి. ఇన్ కేసు తప్పే ఉంటే చేంజ్ చేసి అయితే చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకొని సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్, తొందరపాటుగా సబ్మిట్ చేయొద్దు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం కలిపి. సో మీరు ఎంతలోకి ఎక్స్ట్రా మీకు కావాలంటే నోటిఫికేషన్ చదువుకోవచ్చు, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది ఇక్కడ, కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇలా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ IGUKT సెట్ ఎగ్జామినేషన్కి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం.